హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. ఈరోజు అయితే మనం చీకులు తయారు చేయడానికి అయితే రెడీగా వచ్చాం మనం ఇక్కడికి. అది ఏంటంటే చికెన్ చీకులు. ఇప్పుడు మనం చికెన్ అయితే తీసుకున్నాం, మరి చీకులు చేసే విధానం కూడా ఎలాగో మనం ఒకసారి చూద్దాం. మేము కూడా ట్రై చేస్తున్నాం. ఇది ప్రయోగం నెంబర్ 2 అనుకోవచ్చు. పోయినసారి ప్రయోగం నెంబర్ 1 అయ్యింది. ఇప్పుడైతే ప్రయోగం నెంబర్ 2 అయితే చేద్దాం. సక్సెస్ అవుతుందో లేదో ఈరోజు చూద్దాం, పదండి. ఓకే, మరి మనకు చీకులు తయారు చేయడానికి ముఖ్యంగా కావాల్సినవి ఇవి. ఈ పుల్లలు, వీటిని మనం ఒక వెదురు బొంగు తీసుకొని, ఇంకో ఇటువంటి ఎదురు బొంగు నుంచి వీటిని ఇలా సన్నగా చెక్కున్నాం. కనీసం ఒక 20 పుల్లల దాకా తీసుకున్నాం. ఒక కేజీన్నర చికెన్ వరకు తెచ్చామన్నమాట. దానికి ఉప్పు, కారం, మసాలా పెట్టి సుమారు ఒక 3 గంటల నుంచి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాం. అవి జస్ట్ ఇప్పుడే ఆ చికెన్ తీసుకొచ్చి, ఆ చికెన్ కూడా మనం ఎలా అంటే చిన్న చిన్న పీసులు అనమాట. ఎక్కువ మళ్ళీ పెద్ద పీసులు అయితే దాంట్లో మనం అక్కడ నిప్పుల మీద కాల్చేటప్పుడు బాయిల్ అవ్వదు, అందుకే సరిగ్గా ఉడకదు. అందుకనే ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్న ముక్కల్ని ఇలా గుచ్చుకొని ఒక స్టిక్కి సుమారు ఒక 6-7 పీసులు తీసుకొని మనం ఇప్పుడు నిప్పుల మీద మనం కాల్చుకుంటాం అనమాట. ఓకే, మరి అవి కాల్చే విధానం అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఓకే గైస్, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇది. సుమారు ఒక 4-5 గంటల నుంచి దీన్ని మ్యారినేట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎదురు పుల్లలు. ఇప్పుడు ఒక్కో పుల్లకి 4-5 పీసుల కింద మనం వీటిని పెట్టుకొని ఇప్పుడు కాల్చి చూద్దాం ఎలా వస్తుందో. ఫైనల్లీ మనం అయితే పుల్లలకి అయితే వీటిని గుచ్చడం జరిగింది. ఇప్పుడు మనం ఇటు బొగ్గులకి మీద తీసుకెళ్ళి వీటిని కాల్చుదాం, ఎలా వస్తాయో కూడా చూద్దాం. ఫైనల్లీ మనం ఈ పుల్లలకి అయితే గుచ్చుకున్నాం చికెన్నే. ఇప్పుడు మనం ఈ నిప్పుల మీద ఇప్పుడు మేము కాల్చుదాం. కాల్చి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం, పదండి. ఓకే, ఇప్పుడు దీని మీద అయితే మనం చీకులు పెడతాం. మందే నిప్పులతో కూడిన ఈ పుల్లలతో మంచి నిప్పులు వచ్చాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, దగ్గర చూపించరా కలితే చూడవచ్చు. ఇప్పుడు మనం మొత్తం మంట అయితే రాకూడదు, ఓన్లీ నిప్పులతోనే మనకు ఆ వేడి రావాలి. ఇప్పుడు మనం ఈ గ్రిల్ మీద తీసుకొచ్చి మన చీకులు పెడదాం, ఎలా వస్తాయో చూద్దాం. లాస్ట్ ఫైనల్ లైట్గా ఆయిల్ కూడా అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇది చేస్తుంది. ఫైనల్లీ మన చీకులు అయితే రెడీ అయిపోవడం జరిగింది. ఇప్పుడు మనం వీటిని టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చాయి ఏంటో. నాకైతే సూపర్ పర్ఫెక్ట్గా వచ్చి అనిపిస్తుంది. నేను బయట కూడా తిన్నాను,
సేమ్ ఇట్లానే ఉంటాయి అవి కూడా, కానీ మనం ఓన్ ప్రిపేరింగ్ కదా, మనకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఎలా ఉన్నదో టేస్ట్ అని. నేను తిని చెప్తాను ఎలా ఉందో. మీరు కూడా డెఫినెట్లీ, ఇది పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదు, జస్ట్ మనం ఆడుతూ పాడుతూ చేసుకొని తినొచ్చు. బాగుంది, టేస్ట్ కూడా చూసి చెప్తాను ఎలా ఉందో. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మన చీకులు అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఇవి ముందుగా కొద్దిగా నిమ్మకాయతో, ఓకే నిమ్మకాయ కూడా వేసాం, ఉల్లిపాయ మొత్తం అన్నీ రెడీ అయితే అయినాయి. చూద్దాం ఎలా ఉన్నాయా. రెడీ. నిజంగా ఇంత బాగా వస్తాయని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చాయి. ఓకే మరి ప్రాసెస్ అంతా మీరైతే చూసారు కదా, చాలా దిక్కుని చూసే ఉంటారు, తెలిసే ఉంటుంది. కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మీరు కూడా ఈ విధంగా చేసుకొని ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్.